ఉండొచ్చు, లేదా మీరు ఎక్కడైతే డ్రైవ్ చేస్తున్నారు రోడ్లో అక్కడ ఏదైనా వెహికల్ యాక్సిడెంట్ జరిగి అక్కడ ఆయిల్ ఉండొచ్చు, లేదా రోడ్డు బాగాలేకపోవచ్చు, ఇలాంటివి అన్నమాట. సో ఈ విధంగా 3 కారణాలు ఉంటాయి. అందులో ఎక్కువ శాతం వచ్చేసి డ్రైవర్ మిస్టేక్ ఉంటుంది. ఈ డ్రైవర్ మిస్టేక్ ఎలా ఉంటుందంటే, కొన్ని ఉదాహరణలు, వెళ్ళే ట్రాక్లో నుంచి ఇమీడియట్లీ ట్రాక్ మార్చడం. ఓకే, ఇప్పుడు వెళ్తున్నాడు, ఇలా వెళ్తూ ముందు గుంత వచ్చిందంటే వాడు ఏం చేస్తాడు అంటే గుంతను కాపాడడానికి పక్కకు జరుగుతాడు. సడన్ గా ఇలా వెళ్తూ కావాలంటే అతను దాన్ని మధ్యలోనైనా తీసుకోవచ్చు, కార్ మధ్యలో తీసుకునైనా వెళ్ళొచ్చు. లేదు, ఆ పాసిబిలిటీ లేదు అంటే అతను వెహికల్ ని స్లో చేసి దూరం నుంచే చూసి వెహికల్ ని స్లో చేసి మెల్లిగా దాంట్లో నుంచి ఇలా చేసి తీసుకెళ్ళొచ్చు కార్. సో ఎవరైతే ప్రొఫెషనల్ డ్రైవర్, పర్ఫెక్ట్ డ్రైవర్స్ ఉంటారో వాళ్ళు ఎప్పుడు ఇలాంటి మిస్టేక్స్ చేయరు. సో వెళ్తూ ఇలా అనేసి వెళ్ళడం, ఇది ఇలాంటి తప్పు. రెండవది, ఎక్కువ శాతం డ్రైవింగ్ చేసుకుంటూ వెనకాల ఉన్న వాళ్ళతో తిరిగి మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేయడం. ఓకే, ఇదొక రీజన్. రెండవది, హై వాల్యూమ్తో మ్యూజిక్ వినడం, ప్రతిసారి ఛానల్ చేంజ్ చేయడం, మ్యూజిక్ చేంజ్ చేయడం. అదేవిధంగా రన్నింగ్ వెహికల్లో వాటర్ తాగడం. ఇలా వాటర్ బాటిల్ తీసుకొని మీరు ఒకసారి ఇలా అనేసరికి విజన్ డిస్టర్బ్ అవుతుంది, బాడీ షేక్ అవుతుంది, కాబట్టి హ్యాండిల్ కూడా షేక్ అవుతుంది. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు చూడండి, జస్ట్ ఇలా అంటే వెహికల్ జలకిస్తుంది. సో ఎప్పుడైతే మీరు ఇలా అన్నారు, సెకండ్లో మనం ఇండియాలో ఉంటున్నాం, ఎవడైనా రావచ్చు, కుక్క రావచ్చు, పంది రావచ్చు, ఏదైనా రావచ్చు, మనిషి రోడ్ క్రాస్ చేయడానికి రావచ్చు. సో ఎక్కువ శాతం మన ఇండియాలో వచ్చేసి రోడ్ యాక్సిడెంట్ జరిగి చనిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే డ్రైవర్ మిస్టేక్. రెండవది, ఎక్కువ చనిపోయే వాళ్ళు ఎవరు? పెడిస్ట్రియన్. బాగా జరుగుతుంది. ఎందుకు? వాడి బ్రేక్ ఉంది కదా, వాడు బ్రేక్ చేసుకుంటాడని ధీమాతో వీళ్ళు వెళ్ళిపోతారు. ఇలా అనుకుంటూ వెళ్ళిపోతాడు, అక్కడ జీబ్రా క్రాసింగ్ లేకుండా కూడా వెళ్ళిపోతాడు. కానీ వాడు ఎంత రోడ్డు పైన అబ్జర్వేషన్ చేసి డ్రైవ్ చేస్తున్నాడు, వాడికి బ్రేక్ వస్తుందా లేదా అని మైండ్లో ఉండదు. వెహికల్ డ్రైవ్ చేస్తున్నాడు, కానీ వాడి మైండ్ ఎక్కడో ఉంది, ఏదో ఆలోచనలో ఉన్నాడు. సో కాబట్టి మనం రోడ్డు పైన వచ్చినప్పుడు పెడిస్ట్రియన్స్ కానివ్వండి, లేదా డ్రైవ్ చేసే వాళ్ళు కానివ్వండి, కాన్సన్ట్రేషన్ అనేది రోడ్డు పైన ఉండాలి. ఒక సర్వేలో ఒక 1 monthలో పెడిస్ట్రియన్స్ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు 1000 మంది చనిపోతున్నారు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఎక్కడో ఉండడం, ఇంట్లో గొడవపడి రావడం బయటికి, లేదా డ్రైవ్ చేసుకుంటూ ఆలోచనలో ఉండడము, నడుచుకుంటూ వాళ్ళు కూడా ఏదో ఆలోచించుకుంటూ వెళ్ళడం. ఈ మధ్యలోనైతే అది వాడు వెనకాల వచ్చి హారన్ కొట్టేంత వరకు వాడికి తెలియదు, అంత హై వాల్యూమ్ పెట్టుకొని వాడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటాడు పాటలు వినుకుంటూ. రెండవది, ఆలోచనలో ఉండి డ్రైవ్ చేయడం. ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి. చూడండి, మనం రోడ్డు పైన కార్ డ్రైవ్ చేస్తున్నామంటే మన పక్కన వెళ్ళే కార్ కండిషన్ని చూసి మనం ఐడెంటిఫై చేయొచ్చు, ఈ రోజు వరకు వాడు ఎలాంటి డ్రైవింగ్ చేశాడు. బంపర్ ఊడిపోయింది, డోర్ లోపలికి వెళ్ళిపోయింది, లైట్ పగిలిపోయింది, హ్యాండిల్ ఇరిగిపోయింది, సైడ్ మిర్రర్ ఇరిగిపోయి ఉంది. ఇలాంటి వెహికల్స్ కనిపిస్తే వాడికి కొంచెం దూరంగా ఉండాలి, ఎందుకంటే వాడు 100% పర్ఫెక్ట్ డ్రైవర్. ఈ రోజు వరకు ఎలా డ్రైవ్ చేశాడో ఐడెంటిఫై చేసుకోవచ్చు. అలాంటి కార్లు మన పక్కన ఉన్నా, మన ముందున్నా, మన వెనకాలన్నా మనం చాలా జాగ్రత్తగా వాడికి డిస్టెన్స్ మెయింటైన్ చేసి మనం వెళ్ళాలి. ఇదే విధంగా మనం కొన్ని డ్రైవింగ్ చేసేటప్పుడు మిస్టేక్స్ చేస్తాం. ఇప్పుడు ప్రజెంట్ మనం డ్రైవింగ్ చేసేటప్పుడు ఏ విధంగా మిస్టేక్స్ చేస్తాం? సో మనం ఇక్కడ చూసినట్టయితే డ్రైవ్ చేసేటప్పుడు రన్నింగ్లో మనం ఏం చేస్తాం? సీట్ అడ్జస్ట్మెంట్ చేస్తాం కదా, చాలా మంది చేస్తారు కదా. అన్కంఫర్ట్గా ఉంటే రన్నింగ్ వెహికల్లోనే వెనక ముందు చేస్తూ ఉంటారు. అది తప్పు, రాంగ్, అలా చేయకూడదు. దీనివల్ల కూడా రోడ్ యాక్సిడెంట్ జరుగుతుంది. సో దీనివల్ల ఎలా రోడ్ యాక్సిడెంట్ జరుగుతుంది? ఆ స్లైడింగ్ డోర్ అమ్మా, ఆ డోర్ని క్లోజ్ చేసేసాడు బయట నుంచి. మనం ఇక్కడ చూసినట్టయితే సీట్ అడ్జస్ట్మెంట్ అంటే తీసేయండి అమ్మా, అది తీసేయండి.
సైడ్ ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ రన్నింగ్ వెహికల్ లో సీట్ అడ్జస్ట్మెంట్ చేయడం. సీట్ అడ్జస్ట్మెంట్ చేయడం అంటే కార్ స్టార్ట్ అయిపోయి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అన్కంఫర్ట్ గా అనిపిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే రన్నింగ్ కార్ లోనే మళ్ళీ వెనక్కి ముందు చేయడం స్టార్ట్ చేస్తారు. అన్ఫార్చునేట్లీ అది అక్కడ గుర్తులో పడినా లేదా మీకు కంట్రోల్ కాకపోయినా ఏమవుతుంది, సీట్ వెనక్కి వెళ్ళిపోతుంది. ఏ విధంగా వెళ్తుంది, బ్యాక్ వెళ్ళిపోయింది అనుకోండి ఒకటేసారి మీరు ఆ లివర్ ని ఇలా అప్లై చేసినప్పుడు సీట్ బెల్ట్ పెట్టి ఉంటుంది, మీరు ముందుకు కూడా రావడానికి ఛాన్స్ లేదు. అప్పుడు ఏమవుతుంది, ఎక్కడైతే బ్రేక్ క్లచ్ కావాలో మనకు అక్కడ అందదు, కాలు ఇలా ఇలా అయిపోతుంది. సో ఏ స్పీడ్ లోనైతే మనం వెళ్తున్నాం అదే స్పీడ్ లో కార్ వెళ్ళి గుద్దుకోవడం జరుగుతుంది. సో కాబట్టి మనం ఏం చేయాలి, సీట్ అడ్జస్ట్మెంట్ అనేది మనం కార్ బయలుదేరే ముందు చేయాలి. ఇప్పుడు మీ దగ్గర ఒక ఇమేజ్ ఉంది చూడండి, ఫస్ట్ ఇమేజ్ ఏదైతే కనిపిస్తుంది పైన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫస్ట్ ఇమేజ్, దాంట్లో సీట్ కి ఒక పక్కన అడ్జస్ట్మెంట్ ఇచ్చాడు కదా మనం సెట్ చేసుకోవడానికి. సో జనరల్ గా మనం ఏం చేస్తాం, సీట్ అడ్జస్ట్మెంట్ చేయాలి అంటే ఎక్కువ శాతం కార్లకి ఇలా యూ టైప్ లో ఇస్తాడు. ఇక్కడ నుంచి మనం పైకి లేపి అడ్జస్ట్మెంట్ చేస్తాం కదా, ఎక్కువ కార్లకి ఇలాగే ఉంటుంది. కొంచెం ప్రీమియం కార్లకి ఎలా ఉంటుందంటే మీకు ఇమేజ్ లో చూపించాడు అలా ఉంటుంది. సైడ్ లివర్ వస్తుంది, ఇలా బ్యాక్ రెస్ట్ ని మనం ఎలా అడ్జస్ట్ చేస్తాం ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే కంపెనీ వాడు అలా ఇచ్చాడంటే పర్వాలేదు, మనం చేయొచ్చు. కానీ ఈ విధంగా ఎప్పుడైతే ఇస్తాడో చాలా జాగ్రత్తగా చేయాలి. 90% మనం ఏం చేస్తాము, ఇలా చేయబెట్టి ఇలా సైడ్ నుంచి అంటే మన రైట్ కార్నర్ నుంచి ఇలా పైకి లేపుతాం. ఇక్కడ ఉన్న వాళ్ళు 90% నేను అనుకుంటాను అందరూ ల్యాప్టాప్ యూజ్ చేస్తారు కదా. ల్యాప్టాప్ మనం ఓపెన్ చేసే విధానాన్ని బట్టి ల్యాప్టాప్ ఎన్ని రోజులు మనకు యూజ్ అవుతుంది, ఈ ఫ్లిప్ ఏదైతే ఓపెన్ చేస్తామో మనం ఎక్కువ శాతం ఏమవుతుంది, ఆ సైడ్ ఇంజెస్ ఇరిగిపోతాయి చూడండి. మన మిస్టేక్ ఎందుకంటే మనం ఏం చేస్తాము, ల్యాప్టాప్ని ఓపెన్ చేసేటప్పుడు వన్ కార్నర్ నుంచి ఇలా లేపుతాం కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఇటువైపు నుంచి లేపుతున్నాను, ఇది పైకి వచ్చింది, ఇది వచ్చిందా, ఈ కార్నర్ రాలే కదా. ఏమవుతుంది, ఇది కరెక్ట్ గా ఆపరేట్ అవుతుంది. ఇది ఆపరేట్ కాకపోవడం వల్ల ఇంజిన్స్ జామ్ అయ్యి తర్వాత ఏమవుతుంది, మనం ఇది ఇలా యూజ్ చేసిన తర్వాత ఇది విరిగిపోతుంది. ఇక్కడ కూడా సేమ్ అలాగే అవుతుంది. ఈ లాస్ట్ లో మనకి ఏవైతే లాక్స్ కనిపిస్తున్నాయో ఈ లాక్స్ ఏవైతే ఉంటాయో ఈ విధంగా వచ్చి మ్యాచ్ అవుతాయి. అంటే దీనికి ఆపోజిట్ లో కూడా ఇలా వచ్చి మ్యాచ్ అవుతాయి. ఎప్పుడైతే మనం దాన్ని ఇలా పైకి అంటామో అందులో నుంచి అవి అన్లాక్ అవుతాయి ఈ విధంగా. ఆ తర్వాత మీకు అడ్జస్ట్మెంట్ ఎంత కావాలో అంత చేసిన తర్వాత అది వదలంగానే మళ్ళీ వెళ్ళి మ్యాచ్ అయిపోతే అది లాక్ అవుతుంది అప్పుడు. సో మనము వన్ సైడ్ నుంచి ఎప్పుడైతే పైకి లేపుతామో ఏమవుతుంది, ఇది అన్లాక్ అవుతుంది, ఇది అన్లాక్ అవ్వదు. సో మీరు సీట్ అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు చూడండి ఒక సౌండ్ వస్తుంది కదా, ఏదో రాసుకున్నట్టు వస్తుంది. సేమ్ అదే సౌండ్ హ్యాండ్ బ్రేక్ లాగినప్పుడు కూడా వస్తుంది, రైట్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సీట్ అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు ఆ సౌండ్ రాకుండా చేయాలి. రాకుండా చేయాలి అంటే ఎలా, మన రైట్ హ్యాండ్ని స్టీరింగ్ పైన పట్టుకొని, ఎక్కడ పైన అంటే టాప్, అక్కడ స్టీరింగ్ వీల్ ఉంది కదా పైన టాప్లో ఆ రెడ్ కలర్ మార్క్ ఉంది కదా, అక్కడ రైట్ హ్యాండ్ పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్తో సెంటర్తో మనం ఇలా మొత్తం టోటల్ పైకి అనేసి ఆ తర్వాత మీకు ఎంత కావాలి అంత మనం అడ్జస్ట్ చేసుకొని ఆ తర్వాత దాన్ని వదిలేయాలి. అడ్జస్ట్మెంట్ ఎప్పుడైతే చేస్తున్నామో సౌండ్ రాకూడదు. అది మనం ఎప్పుడైతే సెంటర్ నుంచి పైకి లేపుతామో, సేమ్ ల్యాప్టాప్ కూడా యాక్చువల్ మనం ఓపెన్ చేసే విధానం సెంటర్ నుంచి కరెక్ట్గా వస్తుంది. సో ఇది కూడా సేమ్ అదే విధంగా ఈ విధంగా మనం పైకి అనేసి ఎప్పుడైతే మనకి ఎంత కావాలో అంత తీసుకున్న తర్వాత దాన్ని వదిలేసి ఓకే. ఇక సీట్ అడ్జస్ట్మెంట్ హైట్ కరెక్ట్గా సెట్ అయిందనేసి మనకి ఎలా తెలుస్తుంది, మన లెఫ్ట్ లెగ్ క్లచ్ని ఫ్లోర్ వరకు నొక్కాలి. పర్ఫెక్ట్గా ఇలా వెళ్ళి దెన్ మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పైకి వస్తుందంటే పర్ఫెక్ట్గా ఉంది. హైట్ అడ్జస్ట్మెంట్ అంటే మన హైట్ అడ్జస్ట్మెంట్ ఆ ఫుడ్కి అండ్ మన ఈ కంట్రోల్స్కి. సో క్లచ్ కరెక్ట్గా వెళ్ళి పైకి వస్తుంది అంటే పర్ఫెక్ట్గా ఉంది. ఓకే, ఒకవేళ మీరు క్లచ్ నొక్కేటప్పుడు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మీరు ముందుకు వెళ్తున్నారు అనుకోండి ఇలా అనేసి కరెక్ట్ లేదు అంటే మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ వన్ స్టెప్ ఫ్రంట్. ఆ తర్వాత ఎప్పుడైతే క్లచ్ మీరు ప్రెస్ చేస్తున్నారో కరెక్ట్గా ఉండాలి. క్లచ్ ప్రెస్ చేసినప్పుడు ఫ్లోర్ వరకు వెళ్ళాలి, దెన్ రావాలి. రెండవది మనం చూసినట్టయితే బ్యాక్ అడ్జస్ట్మెంట్. ఇప్పుడు హైట్ అయితే చేసుకున్నాము, బ్యాక్ ఎలా చేయాలి.
స్టీరింగ్ ని కింది భాగంలో ఇలా పట్టుకొని పైకి ఎప్పుడైతే ఇలా వస్తుందో రెండు చేతులు వచ్చి ఇలా కలవాలి ఈజీగా, కష్టం కాకూడదు. మళ్ళీ మీరు ఇలా ముందుకు రావద్దు. ఒకవేళ మీరు ముందుకు వస్తున్నారంటే బ్యాక్ రెస్ట్ కరెక్ట్గా లేదు. ఈ విధంగా మీరు పైకి ఈజీగా రావాలి, ఈజీగా వెళ్ళాలి. బ్యాక్ రెస్ట్ కనుక కరెక్ట్గా లేకపోతే మనం ఎప్పుడైతే టర్నింగ్ చేస్తామో ఈ హ్యాండ్ వచ్చేసి సగానికి వెళ్ళిపోయిన తర్వాత ఇలా స్లిప్ అయ్యి వెళ్ళిపోతుంది, జారిపోతుంది. ఎందుకంటే దూరం ఉంది కాబట్టి మనకు. అందుకనేసి ఏంటంటే మనకు కరెక్ట్గా ఉండాలి. మన హ్యాండ్ అనేది ఇలా కరెక్ట్గా ఇంతవరకు తిరగాలి ఈ విధంగా. కానీ రెండవది 90% ఏం చేస్తారంటే ఈ సీట్ అడ్జస్ట్మెంట్లో మీరు చూసినట్టయితే హుండై కంపెనీ వాడు ఇలాంటి హెడ్ రెస్ట్లు చాలా తక్కువ ఇస్తాడు, వాటి సీట్లోనే చేసేస్తాడు. అలా మిగతా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే హెడ్ రెస్ట్ అనేది సపరేట్గా ఇస్తారు. చాలా మంది జనాలు ఏం చేస్తారంటే నేను ఎక్కడ ఇలా పెట్టుకుంటాను అనేసి పీకే వెనకాల వేసేసుకుంటారు. ఏంటి బాబు ఎందుకు తీసేసావు అంటే ఆ రివర్స్ తీసుకునేటప్పుడు వెనకాల కనిపిస్తలేదు సార్, అది అడ్డం వస్తుంది అంటారు. సో అది తీసేయడం వల్ల మీ వెహికల్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ మెడలది ఏదైతే మనకి నెక్ బోన్స్ ఏవైతే ఉన్నాయో అవి విరిగిపోయి మనిషి చనిపోతాడు. అది ప్యాసింజర్ కానివ్వండి, మనతో ట్రావెల్ చేసే కో ప్యాసింజర్ కానివ్వండి, లేదా డ్రైవర్ కానివ్వండి, ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారు. ఎలా ఎప్పుడైతే రోడ్ యాక్సిడెంట్ జరుగుతుందో వెహికల్ అదే స్పీడ్తో వెళ్ళి ముందు వెహికల్ని గుద్దుతుంది. అప్పుడు ఏమవుతుంది, మనం ఇలా ముందుకు వెళ్తాము, సీట్ పెట్టేసి ఉంటుంది కాబట్టి అది వెనక్కి లాగుతుంది. సో అది తగిలిన తర్వాత ఏమవుతుంది, బాడీ మొత్తం మళ్ళీ బ్యాక్ వస్తుంది. ఇలా బ్యాక్ వచ్చినప్పుడు ఏమవుతుంది, బ్యాక్ రెస్ట్ ని మన బాడీని ఎవరు ఆపేస్తారు, బ్యాక్ రెస్ట్ ఆపుతుంది, ఇది ఆగిపోతుంది. ఆ తర్వాత ఇదేమవుతుంది, ఇక్కడ రెస్ట్ లేదు కాబట్టి బ్యాక్ పడుతుంది. ఇక్కడ నుంచి మెడల్ ఇరిగిపోయి ఇమ్మీడియట్లీ స్పాట్ డెడ్. మనిషికి ఏం కాదు కానీ చనిపోయి ఉంటాడు. ఎలా, ఈ నరాలన్నీ తెగిపోతాయి, నెక్ విరిగిపోతుంది, చనిపోతారు. సో ఎప్పుడు ఇది మనం తీయకూడదు. ఏది, బ్యాక్ రెస్ట్. రెండవది మన మీరు చూసినట్టయితే ఐ థింక్ ఫస్ట్ లాక్డౌన్ తర్వాత ఎప్పుడైతే ఓపెన్ అయిందో వీరంగూడలో ఉండే వాళ్ళకి ఐడియా ఉంటుంది. కల్వట దగ్గర వాటర్లో నుంచి కార్ తీసుకెళ్ళేటప్పుడు అది కొట్టుకుని వెళ్ళిపోయి ఒకతను లోపలే ఉండిపోయారు. 4-5 days తర్వాత అతను బయటికి తీశారు, కార్లోనే ఉన్నారు. ఐడియా ఉందా? టీవీలో న్యూస్లో చాలా వచ్చాయి. ఫస్ట్ లాక్డౌన్ కంటే ముందు అంటే కరోనా రాకంటే ముందు కూడా నాగార్జున సాగర్లో ఒక స్కార్పియో పడిపోయి 5 friends లోపలే ఉండిపోయారు. వాళ్ళని కూడా తర్వాత తీయడం జరిగింది. ఎందువల్ల? రోడ్ సేఫ్టీ అవగాహన లేదు. రోడ్ సేఫ్టీ అవగాహన అంటే దాంట్లో కార్లో నిన్న నైట్ ఓఆర్ఆర్ పైన కార్ కాలిపోయిందా, టీవీలో వచ్చిందా? కార్ కాలిపోయే ముందు మీకు ఇండికేషన్స్ ఇస్తుంది. కార్లో కార్ మీకు ఇండికేషన్స్ ఇస్తుంది, ఫైర్ ఇన్సిడెంట్ జరగబోతుంది. ఎందుకు? ఏదో అతను ఎక్కడో నేర్చుకున్నాడు లేదా తను సొంతంగా నేర్చుకున్నాడు. ఎందుకంటే రోడ్ సేఫ్టీ అవగాహన లేదు. ఇప్పుడు మనం నెక్ హెడ్ రెస్ట్ గురించి మాట్లాడాం కదా, దీని గురించి కనుక ఒకవేళ తెలిసి ఉంటే 6 members అంటే 1 + 5 6 members ప్రాణాలు పోయేవి కావు. ఎందుకు? ఎప్పుడైతే కార్ నీళ్ళలో పడుతుందో బ్యాటరీతో కనెక్ట్ అయి ఉంటుంది. ఎవ్రీథింగ్ రిమోట్ మన దగ్గర ఇప్పుడు అలవాటు అయిపోయింది కదా మనకు. సో డోర్స్ అండ్ విండోస్ వచ్చేసి గన్స్ ఉంటాయి. మీరు ఇలా అనగానే ఆ గన్స్ ఓపెన్ అవుతాయి, ఇలా కార్ని లాక్ చేస్తాయి. మళ్ళీ రిమోట్ లాగానే గన్స్ లాక్ అవుతాయి అండ్ ఓపెన్ అవుతాయి. సో ఎప్పుడైతే నీళ్ళలో పడుతుందో స్ట్రక్ అయిపోతాయి షార్ట్ సర్క్యూట్ వల్ల. వాటర్తో కనెక్ట్ అయ్యి షార్ట్ సర్క్యూట్ వల్ల లాక్ అయిపోతుంది. లాక్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, మీరు లోపల నుంచి కూడా ఓపెన్ చేయలేరు, బయట నుంచి కూడా ఓపెన్ చేయలేరు. సో ఎప్పుడైనా కార్ పడినప్పుడు వాటర్లో ఇలా పడుతుంది. ఎందుకంటే ఇంజిన్ భాగం వెయిట్గా ఉంటుంది కాబట్టి ముందు భాగంలో ఇలా పడుతుంది. సో ఎప్పుడైతే కార్ నీళ్ళలో పడిపోయిందో మీరు ఏం చేయలేరు. అప్పుడు ఏం చేయాలి, మనకు తెలిసింది మన వెహికల్ నీళ్ళలో వెళ్తుందంటే ఇమీడియట్లీ బెల్ట్ ని ఓపెన్ చేసేయాలి. ఎందుకంటే స్ట్రక్ అయిపోతుంది బెల్ట్ కూడా. బెల్ట్ ని ఓపెన్ చేసేయాలి. బెల్ట్ ని ఓపెన్ చేసేసిన తర్వాత నెక్స్ట్ మనం చేయవలసింది ఏంటిది, హెడ్ రెస్ట్ ని తీయాలి బయటికి. హెడ్ రెస్ట్ ని తీస్తే ఈ హెడ్ రెస్ట్ మీరు చూస్తున్నారు కదా, దీనికి కింది భాగంలో 2 రాడ్స్ వస్తాయి. ఇలా ఐడియా ఉంది కదా, స్టీల్ కనిపిస్తుంటాయి చూడండి.
ఆ హెడ్ రెస్ట్ ని పట్టుకొని ఈ విధంగా ఈ 2 రాడ్లు ఇక్కడ ఉంటాయి కదా మనకు నియరెస్ట్ అంటే మీరు చూడండి నీళ్ళలో ఇలా కారు పడిపోయిందంటే మనం రావడానికి బయట ఇలా ముందు నుంచి రాలేరు, ముందు నుంచి పగలగొట్టి రావడానికి ట్రై చేసినా కూడా అది బురదలో ఉంటుంది. సో మనం బ్యాక్ సైడ్ నుంచి కారు ఇలా పడిపోయినప్పుడు బ్యాక్ సైడ్ నుంచి బ్యాక్ విండోని కొట్టి పగలగొట్టిన తర్వాత బయటికి రావడం జరుగుతుంది. సో మనకి హెడ్ రెస్ట్ అనేది చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. అయితే కొన్ని వెహికల్స్ లో మనకి ఎలా ఉంటుందంటే హెడ్ రెస్ట్ దాంట్లోనే ఫిక్స్ అయి ఉంటుంది. ఫిక్స్ అయి ఉన్నప్పుడు ఏం చేస్తారంటే కంపెనీ వాళ్ళు మీకు ఆన్లైన్ లో కూడా ఇది దొరుకుతుంది. ఇది ఒక హ్యామర్ లా ఉంటుంది. దీన్ని మీరు ఇక్కడ నుంచి బెల్ట్ స్ట్రక్ అయిపోతే లెఫ్ట్ సైడ్ టూల్ బాక్స్ లో పెట్టుకోవచ్చు, లేదా మీ సీట్ కింద పెట్టుకోవచ్చు. దీన్ని బాక్స్ టైప్ లో ఉంటుంది. ఇక్కడ బెల్ట్ ఇలా పెట్టి ఇలా అనగానే బెల్ట్ కట్ అయిపోతుంది, నైలాన్తో ఉంటుంది కాబట్టి ఇది ప్లేట్. ఇక్కడ మీరు చూస్తే షార్ప్ గా ఉంది. దీంతో మీ దగ్గరలో ఉన్న గ్లాస్ ని పగలగొట్టి ఆ తర్వాత చిన్న చిన్న పీసెస్ మొత్తం ఇలా కొట్టేసి బయటికి రావచ్చు. ఆన్లైన్ లో కూడా మీకు ఉంటుంది. ఇది మీరు తీసుకొని ఒకటి వెహికల్ లో పెట్టుకుంటే బాగుంటుంది. ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. సో మనం సేఫ్ గా రావచ్చు. లేదంటారా ఎవరికైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళని బయటికి తీయడానికి కూడా వెళ్ళి పగలగొట్టి వాళ్ళని బయటికి లాగేయచ్చు. మనకు చాలా ఉపయోగపడుతుంది. సో ఈరోజు మనం దీని గురించి తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు సీట్ అడ్జస్ట్మెంట్ గురించి ఇప్పుడు మీకు కొన్ని డౌట్స్ ఉంటాయి, అవి నేను చెప్తాను. ఇప్పుడు మనం డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు కూడా చూడండి, సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకొని కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక గుంతలో కానీ స్పీడ్ బ్రేకర్లో కానీ పడినప్పుడు సీట్లో నుంచి ఒక రకమైన సౌండ్ వస్తుంది, టిక్ అని వస్తుంది కదా. ఆ సౌండ్ రాకముందు మీరు గాలిలో డ్రైవ్ చేస్తున్నారు అంటే మీరు కూర్చున్న సీట్ లాక్ లేదు. మీరు కనుక ఆ సమయంలో బ్రేక్ కొంచెం ఫాస్ట్గా బ్రేక్ కనుక చేసినట్టయితే సీట్ వెనక్కి వెళ్ళిపోయేది. ఆ సౌండ్ వచ్చిన తర్వాతనే అది లాక్ అయింది. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనం చెక్ చేసుకొని ఇలా మనం బయటికి వెళ్ళాలి. ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ రెండోది ఇందాక నేను చెప్పాను కదా, సీట్ అడ్జస్ట్మెంట్ అనేది ఇక్కడ నుంచి చేయాలి, మధ్యలో పట్టుకొని ఈజీగా అవుతుంది. ఆ తర్వాత మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ సెకండ్ ఇమేజ్లో మీరు చూసినట్టయితే ఇందాక నేను అన్నాను కదా, మనకు సీట్ బెల్ట్ పెట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటాము, రెండు చేతులతో లాగుతుంటాము కదా. అలా కాకుండా మామూలుగా ఈజీగా పెట్టవచ్చు. ఈ సీట్ బెల్ట్ వల్ల పెట్టడం తీయడం పెట్టేటప్పుడు మనం చాలా ఈజీగా పెట్టవచ్చు. ఇప్పుడు చూడండి, ఈ విధంగా ఇక్కడ ఉంటుంది కదా మనకు, ఓకే, ఇక్కడ ఇలా పట్టుకొని దీన్ని ఇంతవరకు లాగండి. ఓకే, ఈ హ్యాండ్తో దీన్ని హోల్డ్ చేయండి. మళ్ళీ ఇంకొకసారి లాగండి. ఇలా ఎక్కడ వస్తుంది అది బకెల్, ఇక్కడ వస్తుంది కదా. చాలా పెద్దగా ఎంత దూరమైన తీసుకెళ్ళచ్చు. దీన్ని ఇక్కడ పెట్టేసి ఆ తర్వాత దీన్ని వదిలేయండి. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ సీట్ బెల్ట్ ఎలా రావాలి, రైట్ షోల్డర్లో నుంచి లెఫ్ట్కి వెళ్ళి లాక్ అయ్యి మళ్ళీ మన స్టమక్ పై నుంచి రైట్కి రావాలి. 90% జనాలు ఏం చేస్తారు, ఇలా వేస్తారు. వాళ్ళని అడగండి, మీరు ఎందుకు ఇలా వేసావు బాబు అంటే ఇక్కడ తగులుతుంది అంటే. సరే, ఈ కాలర్ కింద వేసుకోవచ్చు. అదేవిధంగా లేడీస్ ఒకవేళ డ్రైవ్ చేస్తున్నారు, ఇక్కడ తగులుతుందంటే చున్నీ పెట్టుకోవచ్చు. ఇలా లేదు అంటే మన కుషన్ వస్తుంది సీట్ బెల్ట్ పెట్టడానికి, ఆ కుషన్ పెట్టేయచ్చు అక్కడ. కానీ సీట్ బెల్ట్ పెట్టడం అనేది రైట్ షోల్డర్ నుంచే పెట్టాలి. ఒకవేళ కనుక మీరు ఇక్కడ పెట్టుకుంటే ఓన్లీ మీ సాటిస్ఫాక్షన్ పెట్టుకున్నట్టే అది, కానీ దానివల్ల యూజ్ లేదు. యాక్సిడెంట్ అయితే వెళ్ళి గుద్దుకుంటారు స్టీరింగ్, ఆపదు కదా అది. రెండవది సీట్ బెల్ట్ పెట్టే విధానం చూడండి. ఇలా లాగామా, ఇంతవరకు తీసుకున్నామా, హోల్డ్ చేసామా, ఇంకోసారి లాగామా, క్లిప్ ఇక్కడ పెట్టాము. ఇప్పుడు తీసేటప్పుడు కనుక కరెక్ట్గా తీయకపోతే మీ ఐ కానివ్వండి, నోస్ కానివ్వండి, పళ్ళు, పెదాలు ఎక్కడైనా తగులొచ్చది. చివరికి ఇక్కడ బోన్ ఫ్రాక్చర్ అయిపోతుంది. చాలామంది జరిగింది. 2 days క్లాస్కి వచ్చారు, థర్డ్ డే ఫోన్ చేశారు, కాల్ చేసేసి, సార్ నేను ఒక 5 days 6 days రాను క్లాస్, ఎందుకంటే సీట్ బెల్ట్ తగిలింది సార్. ఎందుకు తగులుతుంది అది? హ్యాండ్ ఇక్కడే ఉంటుంది, ఇక్కడ బటన్ నొక్కగానే ఫాస్ట్గా వెళ్తుంది. మీరు చూసినట్టయితే ఇక్కడ కింద ఏదైతే మనకు సీట్ బెల్ట్ది పక్కలు ఉంటుందో స్టీల్ మెటల్తో చేసింది ఉంటుంది కదా, చాలా బరువుగా ఉంటుంది, చాలా వెయిట్గా ఉంటుంది. కొన్నిసార్లు ఎంత ఫాస్ట్గా వెళ్తుంది అంటే ఈ సైడ్లో ఏదైతే గ్లాస్ ఉంటుందో మనది అది పగిలిపోతుంది. సో తీసే విధానం ఎలా, పెట్టే విధానం నేర్చుకున్నాం కదా, తీసే విధానం మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా వచ్చింది కదా, ఇక్కడ నుంచి పైకి లేపండి,
ఇలా హోల్డ్ చేయండి, బటన్ని ప్రెస్ చేసి బకెల్ని మీ చేతితో తీసుకెళ్ళి సైడ్లో వేసేయండి, దానంతట అది లోపలికి వెళ్ళిపోతుంది. డన్. డౌట్ ఉందా దీంట్లో ఏమన్నా? నెక్స్ట్ మనము స్టీరింగ్ ఏదైతే ఉందో మీరు నెక్స్ట్ ఇమేజ్లో చూడండి. థర్డ్ ఇమేజ్, హ్యాండ్ పొజిషన్ ఫర్ స్టీరింగ్. ఇందులో మీరు చూసినట్టయితే చాలామంది ఏం చేస్తుంటారు, ఇలా అంటుంటారు, ఇది రాంగ్, చేయకూడదు. ఓకే, స్టీరింగ్ పొజిషన్ అనేది ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఇలా ఉండాలి. ఓకే, ఇప్పుడు నా కార్ స్ట్రైట్ వెళ్తుంది. ఒకవేళ నా చేతులు ఇలా అవుతున్నాయంటే ఎటువైపు వెళ్తుంది కదా, ఏం చేయాలి మనం? సెంటర్. ఓకే, మళ్ళీ ఇటువైపు వెళ్తుందంటే మళ్ళీ దీన్ని సెంటర్. ఇది ఎప్పుడు తెలుస్తుంది మనకు? ఒక కారు సైడ్కి వెళ్తుంది అనేసి ఎప్పుడు తెలుస్తుంది? మీరు కార్ డ్రైవ్ చేసేటప్పుడు ఈ 90 డిగ్రీస్లో మీకు వచ్చేసి వ్యూ కనిపిస్తుంటుంది కదా కదా మనం కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు 90 డిగ్రీస్లో మనకు సైడ్లో మొత్తం కనిపిస్తూ ఉంటుంది. కార్ కరెక్ట్గా స్ట్రైట్ వెళ్ళాలంటే మీరు లాంగ్ చూడాలి. చాలా మంది ఏం చేస్తారు, ఇక్కడ చూస్తారు. ఇక్కడ చూసినప్పుడు అది ఇటు వెళ్తుంది, మళ్ళీ దాన్ని ఇట్లా అంటారు, ఇటు వస్తుంది, మళ్ళీ ఇలా అంటారు, ఇటు వెళ్తుంది, మళ్ళీ ఇలా అంటారు, మొత్తం డాన్స్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే షార్ట్ వ్యూ చూడడం వల్ల వ్యూ మీకు కనిపించదు కాబట్టి ఆ వెహికల్ అటు ఇటు వెళ్ళడం స్టార్ట్ చేస్తాం. సో ఎప్పుడైనా మీరు డ్రైవ్ చేయాలి అంటే లాంగ్ వ్యూ చూడండి. లాంగ్ వ్యూ చూస్తేనే మీ వెహికల్ ఇటు వెళ్తుందా మీకు వ్యూ కనిపిస్తుందా, మనకు విండ్షీల్డ్లో నుంచి వ్యూ అనేది కనిపిస్తుంది. అయితే కార్ స్ట్రైట్గా వెళ్ళాలి అంటే ఎప్పుడు వెళ్తుంది? ఈ 4 టైర్స్ స్ట్రైట్గా ఉండాలి, ఒకదానికొకటి స్ట్రైట్గా ఉంటేనే కార్ స్ట్రైట్గా వెళ్తుంది. ఈ టైర్ కనుక ఇటు తిరిగి ఉన్నాయనుకోండి ఇటు వెళ్తుంది, ఇటు తిరిగి ఉందనుకోండి ఇటు వెళ్తుంది. సో కార్ స్ట్రైట్గా వెళ్ళాలంటే ఈ 2 టైర్స్కి ఈ 2 టైర్స్ మనం మ్యాచ్ చేయాలి, అంటే స్ట్రైట్ చేయాలి. కార్ ఇలా వెళ్తుంది, లెఫ్ట్గా వెళ్తుందంటే చాలా మంది ఏం చేస్తారు, రైట్కి చేసేస్తారు, అది మళ్ళీ రైట్కి వెళ్తుంటుంది. రైట్కి మళ్ళీ వెళ్తుందని మళ్ళీ లెఫ్ట్కి చేస్తారు, అది మళ్ళీ లెఫ్ట్కి వెళ్తుంటుంది. కాదు, కార్ని స్ట్రైట్ చేయాలి. ఎప్పుడైతే కార్ మనది ఇలా వెళ్తున్నాము లెఫ్ట్కి వెళ్తుందంటే అది సెంటర్ చేయాలి. సెంటర్ అంటే టైర్ ఇలా అయింది కాబట్టి వెనకాల టైర్తో మనం మ్యాచ్ చేస్తున్నాం దాన్ని, అప్పుడే అది స్ట్రైట్ వెళ్తుంది. ఓకే, ఇది ఎప్పుడు జరుగుతుంది? ఆ 90 డిగ్రీస్ వ్యూలో నుంచి మనం లాంగ్ వ్యూ చూస్తేనే ఆ వ్యూ ఎలా డిస్టర్బ్ అవుతుందో మనకు తెలుస్తుంది అది. ఓకే, వ్యూ ఇలా అవుతుందంటే నా వెహికల్ రైట్కి వెళ్తుంది, ఇప్పుడు నేను సెంటర్ చేయాలి. డన్. ఓకే, రెండవది ఇక కార్ని టర్న్ చేసేటప్పుడు కూడా ఇలా చేస్తారు, ఇది రాంగ్, చేయకూడదు ఇలా. ఓకే, ఇప్పుడు చూడండి, మనం ఇలా చేయి పెట్టామా, లెఫ్ట్కి వెళ్ళాలంటే ఫస్ట్ మనది ఏ చేయి నడుస్తుంది? రైట్. ఓకే, ఇక్కడ చూడండి, రైట్ చెయ్యి తీసుకెళ్ళి స్టీరింగ్ని లెఫ్ట్కి అందిస్తుంది. ఓకే, ఈ విధంగా కదా, ఇలా. ఎందుకు? ఇది ఎక్కువ తిరగదు కాబట్టి కార్ తిరగదు, అందుకే లెఫ్ట్ తిరగాలంటే రైట్ చేయి ఫస్ట్ వెళ్తుంది. కొంతమంది మైండ్లో డౌట్ ఉంటుంది, లెఫ్ట్ తిరగాలి కదా, లెఫ్ట్ చేయితోనే ఇలా అనాలేసి అంటారు, రాంగ్ అది. ఈ విధంగా ఇలా తీసుకొచ్చి ఇలా ఇస్తున్నాం. ఓకే, ఎప్పుడైతే రైట్ వెళ్ళాలో మనం అప్పుడు లెఫ్ట్ వెళ్తుంది, దీన్ని అందిస్తుంది, ఈ లెఫ్ట్ వెళ్తుంది, దీన్ని అందిస్తుంది. ఓకే, ఎప్పుడు ఆ షార్ట్ చేయకూడదు ఇలా. ఓకే, ఇందులో ఏదైనా డౌట్ ఉందా మీకు స్టీరింగ్లో? దీంతో పాటు ఇండికేటర్ వేసేటప్పుడు ఆ మొత్తం మైండ్ మొత్తం తీసుకొచ్చి ఇండికేటర్ దగ్గర తీసుకొచ్చి దాన్ని ఇలా అనేసి చూసేస్తారు. చూడండి, గుర్తుపెట్టుకోండి, డ్రైవింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కార్లో చూసి డ్రైవ్ చేసేది 2 అది కూడా ఒక ½ సెకండ్ కోసం. ఏంటిది? ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఏది మన డాష్ బోర్డ్లో ఏదైతే ఇండికేషన్స్ ఇలాంటివి వస్తాయో అవి. ఓకే, వార్నింగ్ ఇండికేషన్స్ ఏమన్నా వస్తున్నాయా లేదా అది చూడడానికి. రెండవది మనకు రియర్ వ్యూ మిర్రర్, అంటే వెనకాల ఉన్న ట్రాఫిక్ని మనం నోటీస్ చేయడానికి. డ్రైవ్ చేస్తున్నామా అంతే, మీదంతా బయట చూసి డ్రైవ్ చేయడం ఉంది, లోపల కాదు. లోపల చూసేది ఏమీ లేదు. డ్రైవ్ చేసేటప్పుడు కూడా ఇందాక చెప్పాను కదా, వెనక తిరిగి చూడకూడదు. చూడకుండా కూడా మాట్లాడవచ్చు కదా, ఆయన ఫేస్ చూసే మాట్లాడాలా? లేదు కదా.
90% యాక్సిడెంట్స్ అలాగే జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే స్టీరింగ్లోనే లెఫ్ట్ టర్న్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, చేతితో పట్టుకొని వేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మీరు రాంగ్ ఇండికేటర్ వేయరు, చాలా ఈజీగా వేసేస్తారు. చూడండి, ఇలా ఉంటుందిగా చేయమంది. లెఫ్ట్ వెళ్ళాలి, దిస్ ఫింగర్ లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, రైట్ అనగానే లెఫ్ట్. పట్టుకుని దానికి వేయవలసిన అవసరం లేదు. ఆటో స్టాప్ ఉంటుంది, అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. వేయడమే, ఎందుకంటే ఇక్కడే ఉంటుంది కదా అది. లెఫ్ట్ ముందుకు వెళ్ళిన తర్వాత నేను లెఫ్ట్ వెళ్ళాలి, ఇక్కడే ఉంటుంది లెఫ్ట్ రైట్. ఇది రైట్ అని గుర్తుపెట్టుకొని మిగతా అంతా గుర్తుంటుంది. ఓకే, రైట్ లెఫ్ట్. ఎందుకంటే దీన్ని మీరు కింద నుంచి ఇలా అనలేరు, ఇది కింద ఉంటుంది కాబట్టి కింది నుంచి ఇలా అనేసేయచ్చు. ఓకే, రైట్ లెఫ్ట్, ఇది గుర్తుపెట్టుకోండి. మనం చూసి వేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇంకోటి ఇక్కడ ఏంటంటే మనము రాంగ్ ఇండికేటర్ వేయడానికి ఇంకో రీజన్ ఉంటుంది. రీజన్ ఏంటంటే మనం కార్లో కూర్చున్నది మర్చిపోయి కార్ ముందుండే ఆలోచిస్తుంటాం. మనం ఈ మైండ్ లో ఫిగర్ అదే కార్ ముందున్నాను అన్నట్టు తెలిసి ఏం చేస్తారంటే రైట్ అండ్ లెఫ్ట్ చేస్తారు, లెఫ్ట్ అండ్ రైట్ చేస్తారు. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఎప్పుడు అలా చేయకూడదు. రెండవది, నిన్న జరిగిన ఇన్సిడెంట్ నేను చెప్తాను. ఏదైతే హోండా ఎంహెచ్ కార్ మంటల్లో కాలిపోయింది షార్ట్ సర్క్యూట్ వల్ల. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కార్లో ఎప్పుడైతే ఎలక్ట్రికల్ ప్రాబ్లం వస్తుందో మీకు డాష్ బోర్డ్ లో ఇలాంటి వార్నింగ్ లైట్స్ వస్తాయి. నిన్న ఏదైతే కార్ కాలిపోయిందో దాంట్లో ఇలాంటి లైట్ వచ్చి ఉంటుంది. అతను అబ్జర్వ్ చేయలేడు, అతనికి తెలియదు. షార్ట్ సర్క్యూట్ ఎప్పుడైతే అవుతుందో బ్యాటరీతో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి బ్యాటరీ షార్ట్ అయినప్పుడు ఇలాంటి లైట్ రిఫ్లెక్ట్ చేస్తుంటుంది, ఇలా బ్లింక్ అవుతుంటుంది, మీకు ఇండికేట్ చేస్తుంటుంది పవర్ కరెక్ట్ గా రావట్లేదు, ఏదో ఎక్కడో షార్ట్ జరుగుతుంది అనేసి ఇలాంటి ఇండికేషన్ వస్తుంది. అది కొద్దిసేపు కొట్టుకున్న తర్వాత ఏమవుతుందంటే రెండు వైర్లు మెల్ట్ అయ్యి ఒకే దగ్గరికి అయిన తర్వాత వైరింగ్ కాలడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే వైరింగ్ కాలడం స్టార్ట్ అవుతుందో ఏసీలో గ్యాస్ ఉంటుంది. అందరికంటే ముందు బ్లాస్ట్ అయ్యేది ఏసీ అవుతుంది. ఏసీ కంప్రెషర్ ఏదైతే ఉంటుందో అది బ్లాస్ట్ అవుతుంది. అది బ్లాస్ట్ అయినప్పుడు దాంట్లో ఉన్న ఆయిల్ ఏదైతే ఉందో అది అన్ని ప్లేస్లలో స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మంటల్లో కార్ ఇమీడియట్లీ విత్ ఇన్ సెకండ్ లో వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఇలాంటి లైట్ ఎప్పుడైతే బ్లింక్ అవుతుందో మనం అర్థం చేసుకోవాలి, ఓకే ఏదో ప్రాబ్లం ఉందని వెహికల్ ని సైడ్ తీసుకోవాలి. ఎందుకంటే మా తర్వాత సీట్ బెల్ట్ కూడా రాదు, సెన్సర్ ఉంటుంది సీట్ బెల్ట్ కి. సో మనం గుర్తుపెట్టుకోవాలి ఇది ఈ విధంగా. సో ఎప్పుడైనా ఇలాంటి లైట్ మనకు ఇండికేట్ చేస్తుంది అంటే ఖచ్చితంగా మనము వెహికల్ ని ఆపేసి వెహికల్ నుంచి దిగిపోవాలి ఇమీడియట్లీ. ఒకవేళ బెల్ట్ లాక్ అయిపోయింది అనుకోండి, అలాంటి టైంలో ఇలా నేను ఇందాక చూపించాను కదా, అది కట్ చేసుకొని బయటకు వచ్చేయాలి గ్లాస్ పగలు కొట్టుకొని. లేదు మనం ముందుగానే చూసామంటే కార్ని సైడ్ ఆపేసి మనం కార్లో నుంచి ఫస్ట్ మన ప్రాణాలు ప్రాపర్టీ పోయినా పర్వాలేదు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకొని మీరు మళ్ళీ తీసేసుకోవచ్చు. కానీ ప్రాణాలు పోయాయంటే ప్రాబ్లం అవుతుంది. మంటలు వేరే వెహికల్ లో నుంచి వస్తున్నాయి, మనం చూస్తున్నాం, వాడు అబ్జర్వ్ చేయట్లేదంటే వాడికి ఓవర్టేక్ చేసి వాడికి ఆపి వాడికి బయటికి తీయాలి. మనకి లేదు అనేసి వెళ్ళకు. అది గుర్తుపెట్టుకోండి. మన దగ్గర ఇలాంటి వస్తువులు ఉంటే దాంతో గ్లాస్ పగలు కొట్టేసి అతను వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళకి బయటికి తీసేయాలి. ఓకే, ఇది ఒకటి. రెండవది, ఎప్పుడైతే ఇలాంటి లైట్ మీకు ఫస్ట్ అబ్జర్వేషన్ చేశారు మీరు, ఓకే ఇలాంటి లైట్ ఏదో కొట్టుకుంటుంది డాష్ బోర్డ్ లో మీరు చూసారు కదా, మనం కీ ఆన్ చేసినప్పుడు అన్ని వస్తాయి, స్టార్ట్ చేసిన తర్వాత అన్ని వెళ్ళిపోతాయి, ఓన్లీ హ్యాండ్ బ్రేక్ లైట్ ఉంటుంది ఈ చివరికి కదా. హ్యాండ్ బ్రేక్ డౌన్ చేసేస్తే అది కూడా వెళ్ళిపోతుంది, ఏమీ ఉండవు దాంట్లో. కరెక్టా? రైట్. సో ఆ విధంగా ఉండాలి. అందులో ఏదైనా బ్లింక్ అవుతుంది ఇలా అంటే ఆపేసేయాలి మనం. రెండవది, స్టీరింగ్ ని చాలా మంది ఏం చేస్తారు, టర్నింగ్ చేసేటప్పుడు